కేంద్ర ఆర్థిక సంఘం నిధులు మంజూరు కావాలంటే పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను సవివరంగా తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేయాలని జిల్లా పరిషత్ సీఈఓ బి సత్యనారాయణ సూచించారు. విజయనగరం జిల్లా గజపతినగరం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం పట్ల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. విజయనగరం జిల్లా గజపతినగరం ఎంపీడీఓ బి కళ్యాణి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళిక తయారీపై మండల పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులకు మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం పర్యవేక్షించేందుకు జిల్లా పరిషత్ సీఈఓ బివి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి సరైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రణాళికలు సరిగా పంపకపోతే అవి తిరస్కరించబడతాయని తెలిపారు. అలా తిరస్కరించబడితే గ్రామాభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని అభివృద్ధి ప్రణాళికలను పకడ్బందీగా రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ చల్లా సుగుణకర్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఆర్థిక సంఘం నుంచి నిధులు అనేవి వస్తున్నాయి. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్. ఈ గ్రాంట్స్ రావాలంటే మనం ప్లాన్ని ఆమోదింప చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి ఫండ్స్ వస్తాయి. వచ్చిన ఫండ్స్ నిబంధనల ప్రకారం మనం ఖర్చు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అందువల్లనే జీపీడీపీ ప్లాన్స్కి సంబంధించి గత కొన్నేళ్లుగా ప్రభుత్వం ఏ సంవత్సరం ప్లాన్ అనేది తీసుకుంటున్నారు. ఎక్కడైతే మనం ప్లానింగ్ సరిగ్గా చేయలేకపోతే అక్కడ ప్లాన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ప్లాన్ రిజెక్ట్ అయినప్పుడు మన పంచాయతీలకి డబ్బులు అనేవి రావు. మనం ఏ పని కూడా చేసుకోలేని పరిస్థితి అనేది ఉంటుంది. ఇక్కడ మనకి సెంట్రల్లో కూడా ఈ కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి ఈ ఫండ్స్ వస్తున్నాయి. కాబట్టి ప్లాన్ రిజెక్ట్ అయితే మనకి ఇక్కడ రాష్ట్ర స్థాయిలోను కేంద్ర స్థాయిలోను పలానా బ్లాక్లో, పలానా జిల్లాలో, పలానా బ్లాక్లో, పలానా గ్రామ పంచాయతీలో ప్లాన్ రిజెక్ట్ చేయడం వలన వాళ్ళకి డబ్బులు రాలేదనే విషయం పైకి అవుతుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మన ప్లాన్ తయారు చేసుకునేది పంచాయతీ కార్యదర్శులు. కాబట్టి పంచాయతీ కార్యదర్శులు చాలా యాక్టివ్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ప్లాన్ అప్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేయాలి.